గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ పార్థ డెంటల్ నుండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఇంప్లాంట్స్ స్పెషాలిటీ ఏంటి? ఇంప్లాంట్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు డెంటిస్ట్రీలోనే ఇంప్లాంట్స్ ఎక్కడ వాడతాం మనం? కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఇంప్లాంట్స్ అనేవి వాడతాము. జనరల్గా మనకి ఏంటంటే చాలా రకాలుగా పళ్ళు కోల్పోతాం చిన్న వయసులోనే, పిప్పి పళ్ళు అయినప్పుడు కానీ, లేకపోతే చిగుళ్ళ వ్యాధులు ఉన్నప్పుడు కానీ, యాక్సిడెంట్స్లో కానీ, వయసు పెరిగే కొద్దీ ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనం మన పళ్ళని కోల్పోయినప్పుడు ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకుంటాం. అది ఒక పద్ధతి. అయితే ఇంప్లాంట్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మామూలుగా బ్రిడ్జ్ పద్ధతి అనేది కూడా ఒకటి ఉంది కదా. దానికి మనం నార్మల్గా బ్రిడ్జ్ పద్ధతి వాడేటప్పుడు మనం ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెడతాం. అదొక పద్ధతి. అది కూడా మంచి పద్ధతి. అది మంచిది కాదు అని చెప్పలేము, అది నమిలి తినడానికి ఉపయోగపడదు అని కూడా చెప్పలేము. డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇంప్లాంట్స్ పద్ధతి ఏంటంటే ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడే నేరుగా మనం పన్ను ఇంప్లాంట్ చేయగలుగుతాం. మన నోట్లో ఉండే ఎలాంటి పన్ను సహాయం డెఫినెట్గా అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంప్లాంట్స్ అనేది ఎముకలోకి వేసేస్తాం కాబట్టి చాలా న్యాచురల్గా పళ్ళు మన న్యాచురల్ పళ్ళు ఎలా ఎముకలోంచి మోలుస్తాయో ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు కూడా అలాగే మోలుస్తాయి. సో అదొక రీజన్ ఇంప్లాంట్ ఆప్ట్ చేసుకోవడానికి. మూడో రీజన్ ఏంటంటే నోట్లో కొన్ని న్యాచురల్ పళ్ళు ఉంటేనే మనం పళ్ళు పెట్టగలిగే వాళ్ళం ఒకప్పుడు. అలా అయితేనే ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉండేది. కానీ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత నోట్లో ఒక్క పన్ను లేకపోయినా పర్వాలేదు, మొత్తం నోట్లో పళ్ళన్నీ పోయినా కూడా ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా పళ్ళు పెట్టే అవకాశం ఉంది. సో వయసు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మనకు పళ్ళు లేవు, ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోలేము అని బాధపడే అంశాలు దాటేసి పళ్ళు పెట్టుకునే పద్ధతికి వచ్చాయి. ఇంప్లాంట్స్లో కొన్ని పరిమితులు ఉండేవి ఒకప్పుడు. అంటే షుగర్ ఉండే వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాము. ఎముక అరిగిపోతే ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం. ఎముక అరిగిపోయినా కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. సో వాళ్ళకు కూడా ఇంప్లాంట్లు పెట్టగలుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి ఉండే భయం. ఇంప్లాంట్తో పళ్ళు పెట్టుకోవాలి అంటే అది పెద్ద సర్జికల్ ప్రాసెస్. మొత్తం కట్ చేయడము, ఎముకలు డ్రిల్ చేయడము, బాగా రక్తస్రావం ఉంటుంది, బాగా పెయిన్ ఉంటుంది అని ఇలాంటి భయాలు పేషెంట్లో ఉన్నాయి. కానీ అలా అవసరం లేదండి. ఇంప్లాంట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. కేవలం మన ఫిల్లింగ్లు, రూట్ కెనాల్ చికిత్సలు ఎంత సింపుల్గా చేస్తామో అంతే ఈజీగా కేవలం 10-15 నిమిషాల వ్యవధిలోనే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పూర్తయిపోద్ది. మీరు చక్కగా ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవచ్చు. సో ఇంప్లాంట్లు ఆప్ట్ చేసుకోవడంలో డెఫినెట్గా తప్పలేదు. ఇంప్లాంట్ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఓకే అండి, నిర్మల్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో నరసయ్య గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మా పళ్ళకు చాలా పాకున్నాయి మేడం. ఇట్లా పళ్ళకి ఏముంది సార్? ఇట్లా గుట్క తింటారు కదా. ఎస్, ఓకే. అది మొత్తం పోతలేదు, ఎంత బ్రష్ చేసినా కూడా పోతలేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంటికి గుట్కా మానేసారా, అది కంటిన్యూ చేస్తున్నారా? బంద్ చేశాను మేడం. బంద్ చేశారు. గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా పర్లేదు సార్, దీనికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ పళ్ళు పట్టుకునే కలర్ని వేరు చేయడానికి ఫస్ట్ క్లీన్ చేసి డాక్టర్ గారు చేయాలి. అది మీ అంతటి మీరు ఇంట్లో చేసుకోలేరు. డాక్టర్ గారు మీ పళ్ళని క్లీన్ చేసి అదంతా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. అది చేయడం ద్వారా మీ పళ్ళు నార్మల్గా తెల్లగా మెరుస్తాయి. గుట్కాలు తిన్నా, పానులు తిన్నా, వక్కపడి తిన్నా చాలా మందికి ఉండే ఇబ్బంది ఇది. సో ఇబ్బంది పడకండి. ఒకసారి నిర్మల్ పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి విజిట్ చేయండి, సరిపోతుంది. చాలా మందికి రంగు మారిపోయిన పళ్ళు, చాలా మందికి హ్యాబిట్స్ ఉంటాయి. సిగరెట్లు కాల్చడం, పానులు తినడం, గుట్కాలు తినడం, వక్కపళ్ళు తినడం, ఇలా ఈ హ్యాబిట్స్ ఉండడం వల్ల పళ్ళు ఎరుపు రంగులోకి, పసుపచ్చ రంగులోకి మారిపోతాయి. అలా మారిపోయినంత మాత్రమే అది పర్మనెంట్ చేంజ్ కాదు. జీవితకాలం అలాగే ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. దానికి ఏంటంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే మన పళ్ళు పట్టుకున్న ఈ కలర్ని పంటి నుంచి వేరు చేసేస్తుంది. పళ్ళు ఎప్పటిలాగే నార్మల్గా తెల్లగా అందంగా మెరుస్తాయి. అయితే అలా మెరిసే పళ్ళు జీవితకాలం ఉండిపోతాయి అంటే డెఫినెట్గా ఉండవు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు డెఫినెట్గా ఉంటాయి. తర్వాత చిన్న చిన్న మార్పులు కనపడుతుంటే మళ్ళీ క్లీన్ చేయించుకుంటా ఉంటే సరిపోతుంది. కానీ గుట్కా లాంటి హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోకండి. ఒకసారి నోటి క్యాన్సర్ ఇండియాలోనే అత్యధికంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ నోటి క్యాన్సర్ అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే మనకి చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. మీరు ఎంతైనా ట్రీట్మెంట్ చేసుకోండి, ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టండి, ఏమైనా చేయండి, కానీ డెఫినెట్గా బై డిఫాల్ట్
చావు ఒక్కటే మీకు లాస్ట్ ఆప్షన్గా మిగిలిపోతుంది, మొత్తం నష్టపోయే దశకు చేరుకుంటారు. సో అలాంటి హ్యాబిట్స్ ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. అలాగే పుట్టుకతో చాలా మందికి పసుపచ్చ రంగు పళ్ళు ఫామ్ అయి ఉంటాయి, అంటే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఆ వాటర్ తాగి పెరగడం వల్ల బిడ్డలందరికీ శాశ్వత దంతాలు పసుపచ్చ రంగులో రావడం, సో పళ్ళపైన అంతా పసుపచ్చ మచ్చలు తెల్లటి మచ్చలతో రావడం లాంటివి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన పరిస్థితి డెఫినెట్గా లేదు. దానికి కూడా స్మైల్ డిజైనింగ్ అనే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఏ పరిస్థితుల్లో పళ్ళు రంగు మారిపోయినా కూడా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో భయపడాల్సిన పరిస్థితులు అయితే డెఫినెట్గా లేవు. ఓకే అండి, నిజామాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నవీన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మ్యామ్ నాకు వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యామ్. చెప్పండి. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు రైట్ సైడ్ దవడలో ఒక పన్ను లేదు, అంటే పుప్పలు వచ్చేసి 100% పన్ను అనుకుంటే 75% విరిగిపోయింది ఆటోమేటిక్ గా. ఓకే. 25% మిగిలింది రైట్ సైడ్ దవడలో ఎగ్జాక్ట్ మిడిల్. ఓకే ఓకే ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాకు స్కూల్లో ఉన్నప్పుడు జస్ట్ చిన్నప్పుడు ఫైటింగ్ లేదు, నాకు ఫ్రంట్ సైడ్ 4 పన్ను పై దవడకి ఫ్రంట్ సైడ్. అవును అవును. ఓకే. ఆ ఎడ్జెస్ పైన వచ్చేసి నాకు ఆ చైర్ తగిలింది, చైర్ ఎడ్జెస్ వచ్చి ఎగ్జాక్ట్ గా పైన మొత్తం చిట్లు పైన తగిలింది. సో మొత్తం 4 పళ్ళు అనేవి కట్ అయిపోయాయి, చిగుళ్ళు అందుకని రాలిపోలేవు, జస్ట్ ఎగ్జాక్ట్ గా కట్ అయిపోయి కిందికి వచ్చేసినాయి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి టెంపరీగా. ఎంత వయసు అండి మీది? నాది 26 మేడం. అయితే యాక్చువల్ గా నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. సో మెడికల్ టెస్ట్ వచ్చేసి వాళ్ళు డెంటల్ చూస్తారు వాళ్ళు మెడికల్ టెస్ట్ లో. సో నేను ఏం చేయాలి, ప్రెసెంట్ నా పొజిషన్ ఏంటి అని చెప్పేసి. ఓకే సార్, అదేంటంటే అలా ఊగుతున్న పళ్ళుతో ఉండకూడదు, దాన్ని ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టించుకోండి ఒకటి. రెండోది వెనకాతలు కూడా పిప్పి పన్ను అనేది చాలా వరకు పోయినా కూడా రూట్ కెనాల్ చేసి పైన తొడుగు వేయడం ద్వారా మనం దాన్ని నార్మల్ తీసుకురావచ్చు మీ పళ్ళు పీక్కుండానే. కానీ అది ఎంత భాగం మిగిలింది, 25% మిగిలింది అంటున్నారు. ఒకసారి 25% మిగిలినా కూడా ట్రీట్మెంట్కి సూటబుల్గా ఉంటుంది. అలాంటి కండిషన్లో ఏమైనా ఉంటే మీ పన్ను పీకక్కర్లేదు. కానీ ఒకవేళ అలా సూటబుల్గా లేకపోతే కనుక తీసి అక్కడ కూడా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకున్నా పర్వాలేదండి, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు, సో నేను సరిగా గైడ్ చేయలేను. నిజామాబాద్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి విజిట్ చేస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. పార్థ డెంటల్కి 57 బ్రాంచ్లు ఉన్నాయి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బెంగళూరులో కూడా 7 బ్రాంచ్లు ఉన్నాయి. బసవేశ్వర నగర్, బలందూర్, బసవన్నగుడి, విజయనగర్, యలహంక, మల్లేశ్వరం, ఎలక్ట్రానిక్ సిటీ, ఈ 57 బ్రాంచుల్లో కూడా డాక్టర్లు గత 2 నెలలుగా ఫ్రీగా చెక్ చేస్తున్నారు, ఫ్రీగా మీతో మాట్లాడతారు, ఫ్రీగా మీ సమస్యలు ఏంటో మీకు చెప్తారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే అంటే చిన్న ఎక్స్రేలు కాదు, పెద్ద ఎక్స్రే కూడా తీస్తారు. దానివల్ల మీ నోట్లో ఉండే సమస్యలు అన్నీ కూడా పళ్ళతో పాటు ఎముకలతో పాటు చిగుళ్లతో పాటు మొత్తం లోపలంతా కూడా క్షుణ్ణంగా మీరు చూడొచ్చు. మీ నోటి ఆరోగ్యం గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇది పూర్తి ఉచితంగా చేస్తున్నారు. మీకు ఏదైనా విషయాల్లో మందులు రాసుకోవాలంటే మందులు రాసిస్తారు. ఇలాంటి సలహాలు, మీరు ఏమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు, రకరకాల డౌట్స్ ఉన్నాయి పేషెంట్లందరికీ కూడా. ఈ డౌట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఛార్జ్ చేయకుండా మొత్తం 57 బ్రాంచుల్లో డాక్టర్లు ఫ్రీగా ఈ సర్వీస్ అనేది చేస్తున్నారు. ఒకవేళ నిజంగా మీకు ఉపయోగపడుతుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000. దానికి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఎంతమంది అయినా వెళ్ళచ్చు, ఎన్ని రకాల డౌట్స్ అన్నా అడగచ్చు, ఎంతమంది అయినా చెకప్ చేసుకోవచ్చు. ఫుల్ టైం సండే కూడా వర్క్ చేస్తున్నారు. మీకు ఉపయోగపడుతుంది అంటే ఇది యూటిలైజ్ చేసుకోండి. ఈ ముందర పళ్ళు యాక్సిడెంట్స్లో విరిగిపోయినా, పడిపోయినా, పగిలిపోయినా ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అన్నా వాటిని మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు. మీరు చాలా కాలంగా దెబ్బలు తగిలి ఆ పళ్ళు కదిలిపోతుంటే నోట్లో పెట్టుకున్నారు చూడండి నవీన్, అది చాలా పెద్ద తప్పు. అసలు అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా పన్ను అప్పుడప్పుడే కదులుతుంటే మీరు అప్పుడే వెంటనే వెళ్ళుంటే స్ప్లింటింగ్ అనే పద్ధతి ఉంటుంది, దాని ద్వారా దాన్ని పెట్టుకుంటే ఆ పళ్ళు ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయేవి, గట్టిగా అయిపోయేవి అవి. అలా కాకుండా మీరు దాన్ని వదిలేయడం వల్ల అవి అలాగే లూజ్గా ఉండిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయిపోయి మొత్తం ఆ పళ్ళే మీకు లేకుండా అయిపోయి కేవలం సరైన టైంకి దెబ్బ తగిలిన వెంటనే డాక్టర్ని కలవకపోవడం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది తప్ప జనరల్గా దెబ్బలు తగలడం అనేది చాలా సహజమైన విషయం, చాలా జనరల్గా జరిగే విషయం. సో ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలు ఉన్నా మనం నార్మల్కి తేవచ్చు. సగానికి విరిగిపోయినా పక్క పళ్ళ లెంత్లోకి తీసుకురావచ్చు. పన్ను మొత్తం ఊడిపోయినా కూడా మళ్ళీ తిరిగి పెట్టచ్చు, లేదా కృత్రిమ దంతాలని పెట్టచ్చు.
పళ్ళు కదిలిపోయిన ఆటల్లో కానీ యాక్సిడెంట్స్లో కానీ దాన్ని కూడా స్ప్లింటింగ్ అనే పద్ధతి ద్వారా మనం 8 వారాలు దాన్ని పెట్టడంతో లేదా 2 నుంచి 4 వారాలు పెట్టడంతో మనం గట్టి పడతాయి మళ్ళీ తిరిగి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్స్కి. కాకపోతే మీరు ఎవరు ఏంటంటే డాక్టర్ని అసలు కలిసి కనీసం మాట్లాడకపోవడం వల్లే చిన్న సమస్యలు పెద్దగా మారిపోతున్నాయి తప్ప ఇందులో పెద్దగా ఏమీ లేదు ఇక్కడ. ఓకే అండి, జహీరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో మనోహర్ గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో 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 మనోహర్ చెప్పండి. నాకు 3 ఏళ్ల కింద దవడపళ్ళు ఊడిపోయాయండి. ఓకే 3 ఏళ్ల కింద దవడపళ్ళు ఊడిపోయాయి. సరే మీ వయసు ఎంత సార్? స్లిప్ పెట్టించాము. అయితే ఇప్పుడు ఏమైందంటే రైట్, కాల్ కట్. ఓకే 3 ఏళ్ల కింద దవడపళ్ళు ఊడిపోయినా పడిపోయినా కూడా మళ్ళీ తిరిగి పెట్టించుకోవాలండి. క్లిప్ పెట్టించారు అని మీరు అంటున్నారంటే తీసి పెట్టుకునే పద్ధతుల్లో పళ్ళు పెట్టుకున్నారు అని అర్థం. తీసి పెట్టుకునే పద్ధతి కూడా ఓకే, అదేమి చెడ్డది అని నేను చెప్పను. కాకపోతే తీసి పెట్టుకునే పద్ధతిలో ఎక్కువగా చిగుర్లు వ్యాధుల కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు సరిగా మెయింటైన్ చేయకపోతే. దాన్ని నీట్గా 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు దాన్ని కడుక్కొని పెట్టుకోవడం, దాని కిందికి ఆహారం వెళ్ళిపోతుంటే తీసి అది క్లీన్ చేసుకోవడం లాంటివి చేస్తుంటే పెద్ద సమస్య ఉండదు. అలా కాకుండా మీరు దాన్ని అలా నోట్లో పెట్టుకుని అలా రోజుల తరబడి దాన్ని అలాగే నోట్లో పెట్టుకుంటా ఉంటే అక్కడ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి చిగురంతా కూడా వాచిపోయి అక్కడంతా చీమ్ పట్టి కొత్త సమస్యలు తలెత్తే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో తీసి పెట్టుకునే పద్ధతి కన్నా ఫిక్స్డ్ పద్ధతి మంచిది సార్. జహీరాబాద్ అంటున్నారు, మీకు హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి రండి, ఫ్రీగానే చూస్తున్నారు డాక్టర్స్. వచ్చి ఒకసారి మాట్లాడితే ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టేస్తారు. తర్వాత మీకు ఇంకా ఇన్ఫెక్షన్ అనేది రాదు, పర్మనెంట్గా పళ్ళు నోట్లో ఉంటాయి. దవడ పళ్ళు 1 లేదా 2 పోయిన వెంటనే మీరు అది రీప్లేస్ చేసుకోవాలి కృత్రిమ దంతాలతో. ఒకవేళ అలా చేసుకోకుండా మీ ఆ ఖాళీ స్థలాల్ని అలాగే వదిలేస్తే పక్కనే ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళు పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడికి ఆ మిగతా ఆరోగ్యంగా గట్టిగా దగ్గరగా ఉండే పళ్ళంతా ఖాళీ స్థలంలోకి జరిగిపోయి మొత్తం ఈ ఆరోగ్యంగా ఉండే పళ్ళ మధ్యన సందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పై పళ్ళు కింది పళ్ళు, కిందన పన్ను ఉండదు కదా మీకు, పై పన్ను ఆ గ్యాప్లోకి జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పక్కన ఉండే 2 పళ్ళు ఇలా వంగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక్క పన్ను లేకపోతే ఇన్ని పళ్ళన్నీ జరిగిపోతాయి. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే పన్ను లేదో మన అటుపక్క నమలం, ఆహారం నమిలే సామర్థ్యం అటుపక్క ఉండదు. పళ్ళు ఉన్న వైపే మనం నవలడం వల్ల 2 పక్కలా వాడాల్సింది మనం ఒక పక్కే ఎక్కువగా వాడడం వల్ల ఆ పక్కనంతా పళ్ళు అరిగిపోతాయి. సో అలా పళ్ళు అరిగిపోయిన తర్వాత ఈ పక్క పళ్ళుండో ఈ పక్క పళ్ళు అరిగిపోతే 2 పక్కల మీరు నమలటానికి పూర్తిగా పనికి రాని పరిస్థితి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరకు వచ్చి పూర్తిగా ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. వెంటనే ఎప్పుడు సమస్య స్టార్ట్ అయిందో అప్పుడే చికిత్సలు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతోని, తక్కువ పెయిన్తోని, తక్కువ టైంలో మీ ట్రీట్మెంట్ పూర్తి అయిపోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండే మిగతావన్నీ కూడా ఆరోగ్యం పాడవకుండా అలాగే ఉంటాయి. ఎప్పుడైతే నోట్లో పళ్ళన్నీ ఉన్నాయో మంచి ఆహారం తింటారు, మంచి ఆహారం తింటే జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. ఈ ఫేస్ కూడా ముడతలు పడకుండా చక్కగా అందంగా అలానే ఉంటుంది. చాలా కాలం ఏజింగ్ ప్రాసెస్ అనేది మనం పూర్తిగా ఆపగలుగుతాము. దానికి చేయవలసిందల్లా ఏంటంటే నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవడమే. 28 పళ్ళు ఉంటే నోట్లో సరిపోతుంది. దాంతో హెల్త్తో పాటు బ్యూటీ కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు కృత్రిమ దంతాల వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఎలాంటి సిచ్యువేషన్లో పెడతారు? కృత్రిమ దంతాల వల్ల ఉపయోగాలే ఇవి. కృత్రిమ దంతాలు పెట్టుకునే టైంలో పెట్టుకోవాలి. కృత్రిమ దంతాలు చిగుళ్ళ వ్యాధులు కానీ పిప్పి పళ్ళ వాళ్ళు కానీ ఊడిపోయినా రాలిపోయినా కూడా వెంటనే కృత్రిమ దంతాలతో రీప్లేస్ చేసుకోవాలి శాశ్వత దంతాలని. ఒకవేళ అలా పెట్టుకోకపోతే నేను ఇందాక చెప్పిన పరిణామాలన్నీ జరుగుతాయి. పూర్తిగా హెల్త్ పాడు చేసుకోవడంతో పాటు మన ఫేస్ని కూడా మన చేతులారా మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 రైట్ అండి, కొంతమందికి చిగుళ్ళు పెరిగిపోతున్నాయని అంటుంటారు, చిగుళ్ళు రంగు మారుతుంది అంటుంటారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీని ట్రీట్మెంట్ ఏంటి? చిగుళ్ళ సమస్యల వల్లే జనరల్గా చిగుళ్ళలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఒకటి చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, చిగుర్లకు చీమ్ పట్టడం, చిగుర్లు కిందికి జారిపోవడం, ఇలా రకరకాల చిగురు సమస్యల వల్లే మనం చిన్న వయసులో మన పళ్ళని కోల్పోతాం. చాలామందికి పళ్ళు కదిలిపోతున్నాయని మనం వింటాం కదా. ఆ ఎందుకు కదిలిపోతాయి చిన్న వయసులోని? కొంతమందికి 70 సంవత్సరాల నోట్లో మన పళ్ళు ఉంటున్నాయి,
కొంతమందికి 30 సంవత్సరాలనే పళ్ళు కదిలిపోతున్నాయి. ఈ తేడా ఎందుకంటే చిగుర్లలో వ్యాధులు ఏర్పడడం వల్ల దాని టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే మన చిన్న వయసులో పళ్ళు కదిలిపోతుంటాయి. కానీ పేషెంట్కి ఎందుకు తెలియడం లేదు పళ్ళు కదిలిపోతాయి అనే విషయం? ఎందుకంటే చిగుర్ల వ్యాధుల్లో పెయిన్ అనేది ఉండదు, నొప్పి పుట్టదు పేషెంట్కి. అందుకే పేషెంట్కి తెలియదు చిగురులో ఇన్ఫెక్షన్ అయిందని, కానీ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాలని కానీ పేషెంట్కి తెలియకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కనపడుతుంటాయి. అయితే చిగురు వ్యాధుల్ని గుర్తించడానికి కొన్ని సిమ్టమ్స్ నోట్లో కనపడతాయి. జనరల్గా మన చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉంటాయి, గట్టిగా పళ్ళకి అతుక్కుని ఫర్మ్గా ఉంటాయి, అస్సలు గట్టిగా ఉంటాయి అవి. అట్లాంటి చిగురుల్లో మార్పులు ఎలా కనపడతాయంటే చిగురులు వాస్తాయి, పళ్ళు తోముకునేటప్పుడు చిగురులోంచి నెత్తురు వస్తుంది, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతుంటుంది. గట్టి పదార్థాలు అవి కొరకలేరు, ఒకవేళ కొరికిన నెత్తురు వస్తుంది. గరత కొరికేటప్పుడు బాగా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది, పళ్ళ మధ్యన కొత్తగా సందులు ఏర్పడతాయి, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తాయి, పళ్ళు కిందికి జారుతున్నట్టు అనిపిస్తాయి, అదేవిధంగా చిగురులు కూడా కిందికి జారుతున్నట్టు అనిపిస్తాయి. ఇలా రకరకాల సిమ్టమ్స్ చిగురులలో మార్పులు కనిపించినప్పుడే మీరు గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చేసే చికిత్స చాలా చిన్నది, సింపుల్ క్లీనింగ్ చేస్తారంతే. ఆ క్లీనింగ్ చేయడం ద్వారా ఎక్కడైతే మీరు మీ చేతులతో మీరు చేసుకోలేరో డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్తో చేస్తారు. అలా చేయడం ద్వారా చిగురులోంచి ఇన్ఫెక్షన్ మనం పూర్తిగా తీసేయగలుగుతాము. దానివల్ల పేషెంట్కి జరిగే మంచి ఏంటంటే, ఒకటి పళ్ళు ఊడిపోకుండా ఆపొచ్చు. ఎప్పుడైతే చిగురులు ఆరోగ్యంగా ఉంటాయో పళ్ళ జీవితకాలం పెరుగుతుంది, పళ్ళు కదిలిపోకుండా ఆపొచ్చు. రెండోది, మూడోది నోరు దుర్వాసన రాకుండా ఆపొచ్చు. నాలుగోది పళ్ళు కిందికి జారిపోకుండా ఆపొచ్చు. సో ఇన్ని రకాల మంచి ఉంటుంది మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల. సో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు ఏమన్నా మీలో కనపడుతుంటే వెంటనే వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. ఇంకొక సమస్య ఏంటంటే చిగురు రంగు మారిపోవడం. లేత గులాబీ రంగులో ఉండాలి చిగురులు అనేవి, నల్లగా మారిపోతాయి. మెలనిన్ అనే పిగ్మెంట్ చిగురులో ఎక్కువ డిపాజిట్ అయిపోవడం వల్ల చిగురులు నల్లగా మారిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. లేజర్ చికిత్సల ద్వారా చిగురుని మళ్ళీ లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. అలా చేయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నార్మల్గా చిగురులు అందంగా తయారవుతాయి, మీరు నవ్వితే మరింత అందంగా కనపడతారు. మూడో సమస్య ఏంటి, చిగురులు పెద్దగా పెరిగిపోతుంటాయి, విపరీతంగా ఇలా పెరిగిపోతుంటాయి. ఎంతవరకు పెరిగిపోతాయంటే మన పళ్ళు కూడా కప్పేస్తాయి, అంతవరకు చిగురులు పెరిగిపోతాయి. కొన్ని రకాల మందులు మనం వాడడం వల్ల కానీ లేదా పుట్టుకతో ఉండే లోపాల వల్ల కానీ చిగురులు ఇలా పెరిగిపోతూ ఉంటాయి. బీపీకి సంబంధించిన మందులు వాడినా, ఫిట్స్ అంటారు, ఫిట్స్ మూర్ఛ రోగం, దానికి సంబంధించిన మందులు వాడినా, క్యాన్సర్కి సంబంధించిన మందులు వాడినా కూడా చిగురులు ఇలా అధికంగా పెరిగిపోతాయి. అలాంటి సందర్భాల్లో కూడా మీరు అస్సలు టెన్షన్కి గురవ్వడం కానీ భయానికి లోనవ్వడం కానీ అవసరం లేదు. దానికి కూడా లేజర్ చికిత్సలే. మనం ఏమాత్రం కట్ చేయకుండా చిగురు నుంచి ఒక చుక్క నెత్తురు కూడా రాకుండా లేజర్ చికిత్సల ద్వారా అధికంగా పెరిగిపోయిన ఆ చిగురు సైజుని తగ్గించి నార్మల్గా పెట్టేసేయచ్చు. మీరు ఎప్పటిలాగే అందంగా కనపడతారు, పలు వరుస అందంగా కనపడుతుంది, చిగురు అందంగా కనపడుతుంది. సో నోట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా చాలా ఈజీగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో మనం సాల్వ్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చిన్న చిన్న చికిత్సలతోనే పెద్ద పెద్ద సమస్యలు సాల్వ్ చేసుకునేటట్టు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా ఎలాంటి విషయాలతోనే భయపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా మీలో మీరు పెట్టుకుని దాన్ని పెంచుకోకుండా వెంటనే డాక్టర్ని కలిసి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చికిత్సలతోనే సాల్వ్ అయిపోయి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో రాజేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో 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 రైట్ అండి. ఇప్పుడు చాలా మందికి పళ్ళు అరిగిపోయాయి అంటుంటారు సగానికి. అసలు పళ్ళు ఎందుకు అరుగుతాయి? పళ్ళు అరిగిపోవడం అనే సమస్య నిజంగా ఇబ్బంది పడే సమస్య. పళ్ళు అరిగిపోవడం వల్ల మనకి ఒకటి బాగా సెన్సిటివిటీ అనే సమస్య ఉంటుంది. అంటే పళ్ళు అరిగిపోవడం వల్ల చల్లదనం తీసుకోలేరు, వేడి తీసుకోలేరు, పులుపు తినలేరు, తీపి తినలేరు. అక్కడికి చల్లటి గాలి తగిలినా కూడా పేషెంట్కి విపరీతమైన పెయిన్ వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఏది కొరకలేరు, నమ్మలేరు, ఎందుకంటే పళ్ళు సగం సగం అరిగిపోయి ఉంటుంది కాబట్టి. మూడోది చక్కగా నవ్వలేరు. పండు ఉండాల్సినంత పొడవు ఉంటేనే మనం నవ్వినా మాట్లాడినా అందంగా కనపడతాం. అదే పన్ను సగం అరిగిపోతే బై డిఫాల్ట్ మనం బాగోం కదా అపియరెన్స్లోని. సో అందుకే పళ్ళు అరిగిపోవడం అనే సమస్యతో ఎవరు బాధపడుతున్నా కూడా పళ్ళు పీకించుకునే ప్రయత్నం చేయకూడదు. సగం సగం అరిగిపోయినా కూడా వాటి లెంత్ పెంచచ్చు మన చికిత్సల ద్వారా. ఎప్పుడైతే మనం లెంత్ పెంచామో, వాటి పొడవును పెంచి నార్మల్ పొడవులోకి తీసుకుని పెట్టామో నార్మల్గా మీరు నవ్వచ్చు, ఎందుకంటే ఉండాల్సినంత పొడవు ఉంటుంది కాబట్టి. మన లెంత్ పెంచడం వల్ల చక్కగా మన అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు. మూడోది చక్కగా తొడుగులు వేయడం ద్వారా మీరు సెన్సిటివిటీ అనే సమస్యని పర్మనెంట్గా సాల్వ్ చేసేయచ్చు. సో మీరు ఏం తిన్నా కూడా ఇంకా నొప్పి పుట్టదు. కానీ అరిగిపోతున్నాయంటే ఇంకో రీజన్ కూడా ఉంటుంది. రాత్రిపూట నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా ఉండే వాళ్ళందరూ కూడా పళ్ళు బాగా డ్యామేజ్ అవ్వకముందే డాక్టర్ని కలిస్తే నైట్ గార్డ్ అనేది ఇస్తారు. అదేంటంటే పళ్ళపైన వేసుకునే తొడుగు, కేవలం ఈ పళ్ళ
పళ్ళ అచ్చులు తీసుకుని ల్యాబ్లో తయారు చేయించి ఇస్తారు. మీరు నిద్రపోయేటప్పుడు దాన్ని వేసుకుని పడుకుంటే మీరు పళ్ళు కొరికినప్పుడు దాని ఎఫెక్ట్ పళ్ళపైన పడకుండా, ఎప్పుడైతే పళ్ళు బాగా అరిగిపోయి ఈ జాయింట్ కూడా మీకు బాగా పెయిన్ వస్తుంటుంది, జాయింట్లు దెబ్బ తినకుండా మనం ఆపచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. పళ్ళు అరిగిపోయినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా గబగబా పళ్ళు పీకించుకుని శాశ్వత దంతాలని పోగొట్టుకోకూడదు. మన శాశ్వత దంతాలు అనేవి చాలా ప్రెషియస్, ఒకసారి పోతే మళ్ళీ జీవితంలో రావు. కానీ పళ్ళు పోయితే మనం అసలు ఉండలేం. అందరూ నెగ్లెక్ట్ చేస్తారు పళ్ళని, కానీ పళ్ళు లేకుండా మీ జీవితాన్ని ఒక్కసారి ఊహించుకుని చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. బై డిఫాల్ట్ ఉండలేరు. తినకుండా ఉండగలరా, నవ్వకుండా ఉండగలరా, మాట్లాడకుండా ఉండగలరా, ముఖం ముడతలు పడిపోతే ఉండగలరా, నోట్లోంచి దుర్వాసన వస్తే ఉండగలరా, ఉండలేరు. బై డిఫాల్ట్ ఉండలేరు. అప్పుడు అన్నీ పాడైపోయిన చికిత్సలు చేసుకునే కన్నా ఎప్పటికప్పుడు చికిత్సలు చేసుకుంటే మన ఆరోగ్యం, నోటి ఆరోగ్యంతో పాటు మన శరీర ఆరోగ్యంతో పాటు మన చక్కగా మన ఫేస్ని కూడా పాడవకుండా ఒకే ఒక్క దానికి ఇన్ని ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒకటి చక్కగా కాపాడుకుంటే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో సమస్యలు స్టార్టింగ్ దశలోనే సాల్వ్ చేసుకోవడం అనేది మంచిది. అందుకే పార్థడెంటల్ 57 బ్రాంచుల్లో కూడా డాక్టర్స్ మీతో ఫ్రీగా మాట్లాడుతున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు, మీ సమస్యల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు దేనికోసం బాధపడుతున్నారు, అసలు ఎలాంటి సమస్యలు ఏం చేస్తే పిప్పి పళ్ళు రాకుండా ఉంటాయి, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే చిగుళ్ళు వ్యాధులు రాకుండా ఉంటాయి, ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉంటే బిడ్డలకు మంచి ఆ పళ్ళుని ఇవ్వగలుగుతాము, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్ద వయసు అయిపోయే కొద్దీ నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా కృత్రిమ దంతాలను పెట్టుకోవచ్చు, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ పేషెంట్లకు ఉంటాయి. అవన్నీ కూడా పూర్తి ఉచితంగానే డాక్టర్లు మీకు క్లారిఫై చేస్తారు. అలాగే కాకుండా ఎక్స్రే కూడా తీసి మీ ఆరోగ్యం ఎలా ఉందో మీకు కళ్ళ కట్టినట్టు చూపెడతారు. ఒకవేళ ఈ సర్వీస్ కనుక మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. దానికి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఫీజు మొత్తాన్ని ఒకసారి చెల్లించలేని పక్షంలో చాలామంది ఇబ్బందిలో ఉంటారు, ఒకసారి ఫీజు కట్టలేరు. వాళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. అంటే మీ ట్రీట్మెంట్ యొక్క ఫీజుని 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్కే, అంటే పూర్తిగా వడ్డీ లేకుండానే ఈ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఫీజు విషయంలో కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ అలాంటి వాటికి భయపడకండి. చాలా ఈజీగా ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చిన్న చికిత్సలతోనే పెద్ద పెద్ద సమస్యలు కూడా సాల్వ్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అన్నపూర్ణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో. మా పాపకు ఇప్పుడు 17 ఇయర్స్ అండి. ఓకే. మా పాపకు పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయండి. ఓకే. మా పళ్ళు ఎత్తు పళ్ళు సరిచేపిద్దామని వెళ్ళామండి. అక్కడ వెళ్తే వాళ్ళు వెళ్ళి 4 పళ్ళు వేయించాలన్నారండి. వేకిచ్చి మళ్ళీ సెట్ చేసి కొట్టే వెళ్తామని అన్నారు. దానికి 10,000 అవుతుంది అన్నారండి. అందుకని అమౌంట్ ఎక్కువ అవుతుంది, అయినా పళ్ళు పీకియాలన్నా అండి? పీకించాలమ్మా, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మన పళ్ళు ఎత్తు ఎందుకు వస్తాయి అంటే సరైన ప్లేసు, అంటే మన పళ్ళు పెద్దవి, ఈ దవడ చిన్నగా అయిపోయినప్పుడు సరైన ప్లేస్లో పళ్ళు రావడానికి దానికి జాగా లేక ఎత్తు రావడం కానీ, ఒక పన్ను మీద ఒక పన్ను, వంకర పళ్ళు అంటాం కదా, అలా పళ్ళ మీద పళ్ళు ఎక్కడం కానీ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ 17 సంవత్సరాల వయసులో మనం వెనక్కి పంపించి అందంగా చేయాలా అమ్మాయిని అనుకుంటున్నాం. కానీ అలా అనుకుంటే మరి జాగా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పుట్టదు కదా. సో మన నోట్లో ప్రీమోలార్స్ అనే పనికిరాని పళ్ళు పైన ఒక 2 కిందన ఒక 2 ఉంటాయి. మరి దేనికి పనికిరావమ్మా, చుట్టానికి పనికిరావు, నమిలి తినడానికి పనికిరావు. అలా పనికిరాని పళ్ళు పీకేసి ఆ జాగాలోకి ఎత్తు పళ్ళని అనేవి సర్దుతారు. అలా అదే కరెక్టు, ఇబ్బంది ఏం లేదు. ఆ పళ్ళు పీకడం వల్ల మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామందికి భయాలు ఉంటాయి, పన్ను పీకించుకుంటే కళ్ళు పోతాయని, తెలివితేటలు తగ్గిపోతాయని. ఒకదానికొకటి సంబంధం ఉండదండి, అవన్నీ అబద్ధాలే, అపోహలే. కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించండి అమ్మా. మీకు ఫీజే ప్రాబ్లం అయితే ఫీజుకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, దానికి ఈఎంఐ అంటాం మనం. అంటే 1 సంవత్సరం కట్టుకోవచ్చు మీరు ఆ ఫీజు మొత్తాన్ని. మహబూబ్ నగర్ అంటున్నారు, మీరు ఒకసారి హైదరాబాద్ రండి, లేకపోతే అటు వెళ్తే మీకు కరీంనగర్, మంచిర్యాల, వరంగల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, నిర్మల్లో బ్రాంచ్ ఉంది, నిజామాబాద్లో బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి మాట్లాడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫీజును కూడా ఎంత ఈజీగా చిన్న మొత్తాలని ఎక్కువ కాలం కట్టుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, కొన్ని పళ్ళు ఈ పైన ఎముకల్లో ఇరిగిపోయినా కూడా క్లిప్పుల చికిత్సతో మనం చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా అందంగా తయారవ్వచ్చు.
కేవలం టీనేజ్ పిల్లలకే కాదు, 20ల్లో 30ల్లో 40ల్లో కూడా ఈ సమస్యలు ఎవరికన్నా ఉంటే క్లిప్పుల చికిత్స ఇప్పుడు చేసుకోవచ్చు. దానికి తగిన అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు సంవత్సరాలు టైం పట్టేది క్లిప్పుల చికిత్సతో పళ్ళు ఎత్తును తగ్గించుకోవాలన్నా, అందంగా అవ్వాలన్నా, వరుసలోకి తెచ్చుకోవాలన్నా. కానీ ఇప్పుడు నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తూ ఉంది. అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, మీ ఆహార నియమాలు మార్చుకోకర్లేదు. పిల్లలు, చిన్న బిడ్డలు, 12-13 సంవత్సరాల బిడ్డలకు కూడా వేలాది సంఖ్యలో క్లిప్పుల చికిత్స చేస్తున్నాము. అంత చిన్న బిడ్డలే చేయించుకున్నప్పుడు పెద్దవాళ్ళు చేయించుకోలేరా? చాలా ఈజీ, చాలా సింపుల్. కాన్ఫిడెంట్గా చేయించుకోండి, 100% రిజల్ట్ వస్తుంది. మీలో ఉండే మార్పు కూడా చాలా చక్కగా వస్తుంది. ఎత్తుపళ్ళు తగ్గిపోయాయి అనుకోండి, మీరు చాలా అందంగా కనపడతారు, ఉన్న వయసు కన్నా చిన్నగా కనపడతారు. అదే పళ్ళు వంకర తింకర పళ్ళని వరుసలోకి తీసుకొచ్చారనుకోండి, పళ్ళు శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఎప్పుడైతే మీరు నీట్గా క్లీన్ చేసుకున్నారో చిగుళ్ళు వ్యాధులు రావడం కానీ, నోటి దుర్వాసన రావడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. పళ్ళు గట్టిగా దృఢంగా ఉంటాయి. సేమ్ టైం ఏమవుతుందంటే అందంగా కూడా కనపడతాయి. అలాగే సందులు పళ్ళను కూడా మీరు క్లోజ్ చేసుకుంటే చాలా చక్కగా కనపడతారు, ఉన్న వయసు కన్నా చిన్న కనపడతారు. ఒకవేళ సందులు ఉంటే కనుక మాట్లాడేటప్పుడు కూడా కనీసం స్పష్టత ఉండదు, ఆ సందుల్లోంచి గాలి వెళ్ళిపోతుంటుంది. మీరు నవ్వేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా నవ్వలేరు, పెదాలను బిగపెట్టి నవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు, చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ వస్తుంది. సో కాన్ఫిడెంట్గా చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు చాలామందికి నోటి నుంచి దుర్వాసన వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ అవైలబుల్లో ఉన్నాయి, వాడితే స్మెల్ పోతుంది అని. సో ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి, అసలు ఇవి వాడొచ్చా? నోటి దుర్వాసన అనే సమస్య మనకి కేవలం 2 రీజన్స్ వల్ల వస్తుంది. ఒకటి, నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. 2, మనం పళ్ళు తోముకోకపోతే సరిగా వస్తుంది. ఈ 2 రీజన్స్ వల్ల మీకు నోరు దుర్వాసన వస్తుంటే మీరు ఏ లిక్విడ్ వాడితే మీ నోరు దుర్వాసన పోతుంది, ఏ పేస్ట్ వాడితే నోరు దుర్వాసన పోతుంది. పేస్ట్కి, లిక్విడ్కి, చూయింగ్ గమ్మలకి, దీనికి కానీ నోటి దుర్వాసనకు కానీ ఏ రకమైన సంబంధం లేదు. నోరు దుర్వాసన వస్తుంటే చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా, చిగుళ్ళ లోపల పాచి పేరుకుపోయినా, మీరు తోముకునేటప్పుడు మీ బ్రష్ రీచ్ అవ్వదు కాబట్టి నోరు దుర్వాసన వస్తుంది. చాలామంది రాత్రిపూట పళ్ళు తోముకోరు, వాళ్ళలో నోరు దుర్వాసన వస్తుంది. పళ్ళల్లో రంధ్రాలు ఉంటాయి, రంధ్రాలు సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల నోరు దుర్వాసన వస్తుంటుంది. సో ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. నోరు దుర్వాసన వస్తుంటే సిగ్గుపడవలసింది ఏం లేదు. దాన్ని కప్పాలి, మీరు దాచిపెట్టుకోలేని ప్రయత్నం డెఫినెట్గా చేయకూడదు. చిన్న సమస్య వల్ల, కేవలం మనకి జ్వరం ఎలా వస్తుందో ఈ నోరు దుర్వాసన అనేది కూడా చిన్న ఇబ్బంది మాత్రమే. మీరు సరైన టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోవడము, పిప్పి పళ్ళ వస్తుంటే ఆ పిప్పి పళ్ళలో రంధ్రాలు ఏర్పడిపోతే ఆ రంధ్రాలను క్లోజ్ చేయించుకోవడము, పళ్ళు తోముకునే విధానం తెలియకపోతే డాక్టర్ గారు నేర్పిస్తారు మీరు పళ్ళు ఎలా తోముకోవాలి అని. అది నేర్చుకుని ఆ ప్రకారం పళ్ళు తోముకుంటే నోరు దుర్వాసన ఆగిపోతుంది. ఎప్పుడైతే నోరు దుర్వాసన ఆగిపోయిందో చిగుళ్ళు హెల్దీ అవుతాయి, పళ్ళు హెల్దీ అవుతాయి, పళ్ళు అందంగా ఉంటాయి. సో ఇలా రకరకాలు ఒకటి మంచి చేసుకోవడం వల్ల మనకి చుట్టుపక్కల ఉండే అన్ని సమస్యలు కూడా సాల్వ్ అయ్యి ఇండైరెక్ట్గా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. సో నోరు దుర్వాసన వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన చికిత్సలు చేయించుకోండి. చికిత్స చాలా సింపులే, చికిత్స అనగానే పెద్దవే ఉండవు, భయపడాల్సింది లేదు. అలా చేసుకోవడం వల్ల వెంటనే నోరు దుర్వాసన పర్మనెంట్గా ఆగిపోతుంది. కానీ మీరు క్యారీ చేయడం వల్ల అది పెద్ద చిగుళ్ళ వ్యాధుల కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఓకే అండి, ఏ చిన్న డెంటల్ ప్రాబ్లం అయినా నెగ్లెక్ట్ చేయకూడదు, కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.